హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు న్యూస్ 18 తెలుగు యూట్యూబ్. ఇప్పుడే మనకి తాజాగా బ్రేకింగ్ ఒక వార్త అందింది. మంచు మోహన్ బాబు ఫ్యామిలీలోని తాజాగా మనస్పర్ధలు అయితే చోటు చేసుకున్నాయి. అయితే గత కొంతకాలం నుంచి అయితే మంచు మోహన్ బాబు ఫ్యామిలీలో కొన్ని అంటే వాళ్ళ కొడుకులకి ఆయనకి మధ్య కొన్ని గొడవలు జరుగుతున్నాయని చెప్పేసి మనం రకరకాల వార్తలు వచ్చాయి. అయితే ఇవాళ దానికి సంబంధించి ఒక పెద్ద బ్రేకింగ్ న్యూస్ వచ్చింది. వాళ్ళిద్దరు కూడా మోహన్ బాబు చిన్న కొడుకైన మంచు మనోజ్ కూడా ఇద్దరు కూడా ఒకరిపై ఒకరు పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదు చేసుకున్నట్లు తాజాగా మనకు సమాచారం అందింది. పాండిచేరి పోలీస్ స్టేషన్కి వెళ్ళి మంచు మనోజ్ తన తండ్రి తనపై దాడి చేశారని చెప్పేసి పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. అదేవిధంగా మోహన్ బాబు కూడా తన కొడుకు తనపై దాడి చేశారని చెప్పేసి ఆయన కూడా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు సమాచారం అందుతుంది. అయితే ఇద్దరు కూడా పరస్పరం ఒకరిపై ఒకరు దాడి చేసుకోవడానికి ఇప్పుడు పెద్ద బిగ్ వార్తగా మారింది. ఇప్పుడు ఇది టాలీవుడ్ ఇండస్ట్రీలోని అటు పొలిటికల్గా కూడా కొంచెం హాట్ టాపిక్గా మారింది. ఎందుకంటే గత కొన్ని రోజులుగా మనం చూస్తే గత కొన్ని నెలలుగా మంచు ఫ్యామిలీలో కొన్ని మనస్పర్ధలు ఉన్నట్టు కూడా మనకి తెలుస్తున్నాయి. పలు సందర్భాల్లో కూడా మంచు విష్ణు మంచు మనోజ్ మధ్య కూడా గొడవలు జరిగినట్టు, మంచు మనోజ్ సెకండ్ మ్యారేజ్ విషయంలో ప్రధానంగా మంచు విష్ణు ఫ్యామిలీకి సంబంధించిన అంటే వీళ్ళు మంచు మనోజ్కి సంబంధించిన చాలా ఈవెంట్లో కూడా తను పార్టిసిపేట్ చేయలేదు. మంచు మనోజ్కి వైఫ్తో కూడా వీళ్ళకి మంచి రిలేషన్స్ లేనట్టుగా కూడా తెలుస్తుంది. అయితే మంచు మనోజ్ ఇవాళ చేసిన తాజా కంప్లైంట్లో తన భార్యను కూడా కొట్టారని చెప్పేసి మంచు మనోజ్ తన సొంత తండ్రి పైన ఫిర్యాదు చేయడం అనేది ఇప్పుడు బాగా ఇంట్రెస్టింగ్గా మరియు అంటే చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే అంటే కోడలి పైన మామ దాడి చేయడం అనేది చాలా పెద్ద విషయం. అంటే మెయిన్గా ఈ దాడి అనేది చూస్తే ఆస్తులకు సంబంధించిన విషయాల మీద కూడా ఇద్దరి మధ్య మిస్అండర్స్టాండింగ్స్ వచ్చి మెయిన్గా ఆస్తులు స్కూల్ వ్యవహారాలకు సంబంధించి కూడా వీళ్ళిద్దరి మధ్య మిస్అండర్స్టాండింగ్ వచ్చినట్టు తెలుస్తుంది. ఆ విషయంలోనే ఇద్దరి మధ్య గొడవ జరిగి ఒకరిపై ఒకరు దాడి పాల్పడ్డారని కూడా సమాచారం అందుతుంది. అయితే మంచు మనోజ్ కూడా ఈ టైంలోనే గాయాలతో పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదు చేయడం కూడా ఇప్పుడు సంచలనంగా మారింది. దీని మీద మరి పోలీసులు ఎట్లాంటి యాక్షన్ తీసుకుంటారు, వాళ్ళ మీద ఎట్లాంటి కేసులు అంటే ఇది ఈ వ్యవహారానికి సంబంధించి ఎలాంటి కేసులు నమోదు చేశారనేది కూడా వెయిట్ చేసి చూడాలి. ఎందుకంటే అటు మంచు మోహన్ బాబు కూడా చాలా పేరున్న వ్యక్తి. అలాంటి వ్యక్తి మీద సొంత కొడుకే ఇప్పుడు వచ్చి కేసు ఫైల్ చేయడం పెద్ద ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారింది.